హాయ్ అండి, అందరికి నమస్తే. ఇక్కడ మనం చూస్తున్నాము డెకత్రైలు మే డెకత్లాన్ అంటే ఈ యొక్క సైట్లో, ఈ యొక్క యాప్లో మనం చూసేది ఏంటంటే ఒక హోమ్ ప్రొడక్ట్ న్యూస్ కమ్యూనిటీ మీ. ఇందులో ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ అని ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ మీద ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ చూసాం 4,700 తర్వాత 11,800 తర్వాత 33,500 తర్వాత 58,000. అయితే ఇందులో మనం క్లియర్గా చూసినప్పుడు మనం ప్రైస్ వాల్యూ వచ్చేసి 4,700 తర్వాత చూస్తే టర్మ్స్ ఎన్ని రోజులు 50 రోజులని, డైలీ ఇన్కమ్ వచ్చేసి ₹253.80 టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ₹12,690. అయితే ఈ ప్రొడక్ట్స్ గురించి మనం చూసినప్పుడైతే అంటే ఇన్సైట్ ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ డైలీ ఇన్కమ్ ఎంత, కాంట్రాక్ట్ డే ఇన్కమ్ ఎంత, టోటల్ ఇన్కమ్ ఎంత, B% ఎంత, C% ఎంత, D% ఎంత, E% ఎంత అనేది మనకు చూపిస్తాం. అయితే మనం ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కన్ఫర్మ్ చేసుకోవాలంటే మన వ్యాలెట్లో అమౌంట్ ఉండాలి. మన వ్యాలెట్లో అమౌంట్ ఉండాలంటే ₹4,700 మన వ్యాలెట్లో ఉండాలి. ఇది చేయాలంటే క్యూపే అని, జీటీపీ అని, హెచ్డిపి అని, ఎస్పే, మొప్పే, పిపిపే, సిపే అని మనం ఒకటి క్లిక్ చేసుకొని మనం ముందుకెళ్ళిపోయినప్పుడు అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే చూద్దాం. ఒక క్యూఆర్ కోడ్ అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది, మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, దీన్ని కాపీ చేసుకొని దీన్ని యూపీఐ కాపీ చేసుకొని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే దీన్ని సబ్మిట్ చేయాలి. ఓకే చేస్తే ఓకే అయిపోద్ది. దాన్ని సబ్మిట్ చేసుకోవాలి అక్కడ, లేదా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇలా చేసుకుంటే తర్వాత ఇన్పుట్లో మళ్ళీ అక్కడ చేసుకున్నటువంటి రికార్డ్ యువర్ రిఫరెన్స్ నెంబర్ ఆఫ్టర్ పేమెంట్ తర్వాత మళ్ళీ నీకు వచ్చేటువంటి యూపీఐ నెంబర్ ఇక్కడ ఫేస్ చేయాలన్నమాట. ఇక్కడ ఫేస్ చేసినప్పుడు నీకేంటనమాట ఈ నెంబర్, ఈ కాపీ అనే నెంబర్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఫేస్ చేసుకొని సపోజ్ ఇట్లా ఇక్కడ ఉంటే అక్కడ ఆఫ్టర్ పేమెంట్ నేను చేసుకుంటే ఇది రావట్లేదు, ఇక్కడ పడిపోతున్నాం. కాబట్టి ఈ విధంగా రీఛార్జ్ చేసుకున్న తర్వాత మనం యాప్లోకి వెళ్ళి దాన్ని కొనుక్కున్నట్లుగా వస్తుంది మనకు. ఓకేనా, ఇది డెకాత్లాన్. ఇలా మనం సో మెనీ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియక ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇటువంటి కంపెనీలు పుట్టగొడుగులాగా సైట్లోకి వచ్చి వెంటనే ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఉండి కంటికి కనిపించకుండా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ దొబ్బుకుని వెళ్ళిపోతాయండి. మనం మోసపోయిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్తే ఎవరైతే మేము మోసపోయామని చెప్పుకుంటారో అప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఫలానా కంపెనీ అంటే డెకాత్లాన్ అంటే దాంట్లో ఎంతమంది ఇన్వెస్ట్ చేసి మోసపోయారని చెప్పి వాళ్ళకు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అవేర్నెస్ అనేది కల్పిస్తారు. ఎందుకంటే పోలీసుల కంటే ముందుగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకే ఇలాంటి మెసేజ్లు వస్తుంటాయి, ఈ బిజినెస్ మ్యాన్లకు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా మోసపోతుంటారండి. కాబట్టి మీరు ఆలోచన చేసి డబ్బు ఎక్కువగా వస్తుంది, చాలా స్పీడ్గా సంపాదించుకోవచ్చు కదని చెప్పి మీరు మోసపోకండి. మీరు అనుకుంటారు, అరే ఎన్నో కంపెనీల్లో మోసపోయామంటే ఈ కంపెనీలో మనం డబ్బులు సంపాదించుకుందాం, దాని ద్వారా పోగొట్టుకున్న అమౌంట్ దీని ద్వారా సంపాదించుకుందాం. అసలు నేను ఇదివరకు ఏ కంపెనీ నమ్మలేదండి, అలాంటిది ఇదిగో నేను ఈ కంపెనీ నమ్మాను, అసలు నేను నమ్ముతానంటే నేను నమ్ముతావా, అలాంటిది నేనే నమ్మానంటే మీరు నమ్మొచ్చు, నో ప్రాబ్లం. ఇదిగో నేను మీకు లింక్ పెడుతున్నాను, మీరు ఏం లేదు మీ మొబైల్ నెంబర్ తోటి ఓటీపీ తోటి అక్కడ లాగిన్ అయిపోండి, పాస్వర్డ్ పెట్టుకోండి, చాలా బాగుంటుందండి అని చెప్తారు. వాళ్ళకి పాపం తెలియక వాళ్ళు కూడా లాగిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మోసపోతారు. మేము కూడా ఇంతకుముందు సోలార్ అనే కంపెనీ ద్వారా, ఫ్రూట్ బియర్ అనే కంపెనీ ద్వారా, కొన్ని కంపెనీస్ ద్వారా మనీ ఇన్వెస్ట్ చేసి చాలా దారుణంగా మోసపోయినటువంటి పరిస్థితి ఉందండి. ఒక్కొక్కరు 50,000, ₹1,00,000, 2 లక్షల దాకా మోసపోయారు. కాబట్టి మీరు ఏదైతే దీంట్లో ఇప్పటి వరకు ఎవరైనా పేమెంట్ చేసి ఉంటే కనుక ఆ యూటీఆర్ నెంబర్ని మీరు కనుక సేవ్ చేసుకుని ఉండండి.
ఫర్దర్ రీఛార్జ్ కోసం ఆ యూటీఆర్ నెంబర్ ఉంటే పనిచేయదు. కాబట్టి ఆ యూటీఆర్ నెంబర్ మీరు డిలీట్ చేయండి. అలాగైతే మీకు నెక్స్ట్ పేమెంట్ జరుగుతుందని మీకు మెసేజ్ వస్తుంది. కానీ మీరు అలా చేయకండి. మీరు ఎప్పుడైతే మోసపోయామని గ్రహించుకుంటారో ఆ యూటీఆర్ నెంబర్ ద్వారా మీరు కనుక కంప్లీట్ చేస్తే మీ అమౌంట్ కొంతవరకైనా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా మాటలు కేవలం మిమ్మల్ని సేవ్ చేయడం కోసమే నేను చెప్తున్నాను ఈ వీడియో చేసి. కాబట్టి మీరు అందరూ గ్రహించి గమనించి మరి ఎవరైనా మోసపోతున్నారని తెలిస్తే కనుక మీరు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను సరైన సమయంలో కాకపోయినాను మీకు ఖచ్చితంగా నేను రిప్లై అనేది మీకు కామెంట్ బాక్స్లో ఇస్తాను. కాబట్టి దయచేసి మీరు ఎవరు మోసపోవద్దనే మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళే ఉండొచ్చు, తెలుగు వాళ్ళే ఉండొచ్చు, హిందీ వాళ్ళే ఉండొచ్చు, ఎనీ స్టేట్ అంటే వరల్డ్ వైజ్గా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. ఎక్కడ వాళ్ళైనా సరే మోసపోతున్నామని తెలిస్తే మీరు మాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో. తప్పకుండా మేము మీకు రిప్లై ఇస్తాము. వీలైనంత వరకు ఈ మోసపోయే కంపెనీ నుంచి మనం బయటికి రావడం కోసం ఈ వీడియోని మీరు చాలా ఎక్కువ మందికి షేర్ చేస్తారని కోరుకుంటూ ఇక సెలవు అండి. థ్యాంక్ యూ.